ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అది ఈ విశ్వాన్నంతా కూడా వెంట్రుకలతో పోల్చారు. తలనేమో భగవంతునితో పోల్చి ఆ వెంట్రుకల క్షౌరమే మహాప్రళయం అని చెప్పారు. ఆ తర్వాత బాబా 4 మన పంచభూతాల్లో 4 విషయాల గురించి బాబా చెప్పటం జరిగింది. ఆయన ఫైర్, ఎయిర్, వాటర్ అండ్ ఎర్త్, ఆకాశమును శక్తి ఢీకొన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ పుట్టాయని, వీటి ద్వారా యావత్ విశ్వం వచ్చింది అని చెప్తూ ఎవల్యూషనరీలో స్టోన్ నుంచి మానవ రూపం వచ్చే వరకు మొదటిది చివరిది అయిన రూపాల గురించి కూడా బాబా ప్రస్తావించటం జరిగింది. అక్కడ వరకు మనం చదువుకున్నాం పోయినసారి. We have been specially marking the first and last species in each genus. మనం ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో రాయి నుంచి ప్రారంభమై మానవ రూపం వచ్చేదాకా జంతు రూపాలలో ఉన్నటువంటి వాట్లలో బాబా ప్రతి సామ్రాజ్యంలో, కింగ్డమ్ అంటారు దాన్ని, జీనస్ అది అంటే ముఖ్యంగా బాబా ఇవి చెప్తూ మొదటి రూపము, చివరి రూపము అనేవి చెప్తూ రావటం జరిగింది. ఈ 4 ఎలిమెంట్స్ కూడా బాబా చెప్పారు. గాలి ఏమో బర్డ్స్ అంటే పక్షులకి గాలి, నీరేమో చేపలకి, అట్లాగే భూమి వీటికి మనకు ఏది వామ్స్, వెజిటబుల్, మెటల్, స్టోన్ వీటన్నిటికి కూడా భూమి ఆధారం. నీరేమో చేపలకి, గాలి ఏమో పక్షులకి, ఇక జంతువులకేమో అగ్ని, మనుషులకు ఈ 4 కూడా అని చెప్పి బాబా ఇక్కడ ఒక్కొక్క దానికి ఫస్ట్ మరి ఎర్త్ లో బాబా చెప్తూ ఎలక్ట్రాన్ తర్వాత స్టోన్ తర్వాత మెటల్, వెజిటబుల్, అక్కడే వెజిటబుల్ నుంచి గ్రీన్ వామ్ అంటే చిన్న పురుగులు, గడ్డిపోచల్లాగా ఉండే పురుగులతోని ప్రారంభమైనాయని చెప్తూ వచ్చారు బాబా. అక్కడ తాబేల్ని చివరి ఫారం గా చెప్పారు బాబా వామ్స్ లో. తాబేలు చివరిదైతే ఇక్కడ ఫిష్ లో మొదటిది చివరిది క్రాబ్, ఎండ్రికాయ, అది చెప్పారు బాబా. అది వాటర్ ఫౌల్ అనేది పక్షుల్లో మొట్టమొదటిదని చెప్పారు. అట్లాగే ఆ రకంగా చెప్తూ బాబా జంతువులకి కంగారు మొట్టమొదటిది, మంకీ చివరిది అనే విషయము ప్రస్తావించటం జరిగింది. ఆ విషయాన్ని బాబా ఇక్కడ చెప్తూ మనం వీటన్నిటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశామని చెప్తూ ఈ విషయాన్నే గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పటం జరిగింది అని. సర్టన్ స్పీసీస్ ఆఫ్ స్టోన్, మెటల్, ప్లాంట్ అండ్ అనిమల్ that have what Meher Baba described as a special seat in evolution. బాబా సూచించినటువంటి ఈ ప్రతి ఫారంలో కూడా, ప్రతి సామ్రాజ్యంలో కూడా ఉన్న వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని చెప్తూ, దీస్ కీ స్పీసీస్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ మోస్ట్లీ దోస్ దట్ ఏ మైల్ స్టోన్స్ on the evolutionary road, and they mark the first and the last of certain general class species of forms. బాబా చెప్పినవి దేనిలో మొదటి రూపము, చివరి రూపం అవి. ఫర్ ఎగ్జాంపుల్, ది ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్ ఫారం టు ఫాలో ద లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఫారం. అయితే పక్షులలో మొట్టమొదటి రూపం ఏదైతే ఉందో, చేపలలో చివరి రూపం తర్వాత వస్తుంది అనే విషయం చెప్తూ, ది ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ ది ఎనిమల్ ఫారం టు ఫాలో ది లాస్ట్ స్పీసీస్ ఆఫ్ ది బర్డ్ ఫారం. అలాగే పక్షుల్లో చివరి రూపము, జంతువుల్లో మొదటి రూపము, ఒకటి దాని తర్వాత ఒకటి వస్తాయి. హ్యావ్ ఏ స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవల్యూషన్. అలా రావటంలో
ఆ మొదటిది చివరిది అయిన రూపాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అనే విషయాన్ని గాడ్ స్పీక్స్ లో కూడా చెప్పారు. అది బీమ్స్ లో కూడా ఉచ్చరించటం జరిగింది, ఇన్ఫినిటీ ఇంటెలిజెన్స్ లో కూడా చెప్పటం జరిగింది. చెప్తూ బాబా ఇక్కడ ఏమంటున్నారంటే, ది నేమ్స్ ఆఫ్ ఆల్ దీస్ స్పీసీస్ ఇఫ్ యాక్చువల్లీ కౌంటెడ్ అప్ వుడ్ రన్ టు 84 lakhs. ఇక్కడ బాబా వీటిని 7 కింగ్డమ్స్ అంటే 7 సామ్రాజ్యాలుగా చెప్పారు. ఆ 7 సామ్రాజ్యాలలో మొదటిది చివరిది చెప్తూ వచ్చారు బాబా. అయితే అలా మొదటిది చివరిది కాకుండా ప్రతి ఒక్కటి లెక్క పెట్టినట్టయితే అవి 84 లక్షలు ఉంటాయి అని చెప్తూ, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ plunging further into the details of all of this, let us review the 7 main stages in the evolution of forms. అట్లా చెప్పాల్సి వస్తే 84 లక్షల రూపాల గురించి చెప్పుతూ రావాలి. ఆ 84 లక్షల రూపాల పరిణామ క్రమాన్ని వర్ణించటం అంటే ఇంకా చూడండి 84 లక్షల గురించి. అందుకని వాటి కాకుండా దానికి 7 రకాలైనటువంటి సామ్రాజ్యాలను, కింగ్డమ్స్ ను చెప్పి వాటికి ప్రారంభం అంతం మాత్రం బాబా ఇక్కడ చెప్పటం జరిగింది. లెట్ us రివ్యూ ద 7 మెయిన్ స్టేజెస్ ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్. అందుకని 7 దశలు, 7 దశల్లో జరిగిన దాన్ని మాత్రమే మనం పరిశీలిద్దాము అంటున్నారు. యాజ్ ఫిగర్ 34 ఆన్ ది ప్రీవియస్ పేజ్ illustrates, stones and metal comprise the first of the major classes of forms. అలా 7 ఈ దశలలో చూసినట్టయితే మొట్టమొదటి దశలో రాయి, ఖనిజం ఈ రెండింటిని కలిపి ఒకే దశగా అక్కడ చెప్పటం జరిగింది. ది సెకండ్, రెండవది వెజిటేషన్, రెండవది వృక్షాలు. ఇక్కడ 34 ఫిగర్ చూసినట్టయితే మనం బాబా పరిణామం చెప్పారు, తర్వాత భూమికలు, ఈ రెండిటి గురించి కూడా 34 ఫిగర్ లో చెప్పడం జరిగింది. ఎవల్యూషన్ అండ్ ద ప్లేన్స్ మార్గ్ స్క్రీన్ లో చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. రైట్ సైడ్ లో ఈ 7 పరిణామ క్రమాల దశలను కుడి చేతి పక్కన చూపించటం జరిగింది. ఎడమ చేతి పక్కన ఇన్వల్యూషన్ అంటే ఆంతరిక ప్రయాణంలో భూమికలు దాటడం, ఎన్ని భూమికలు అనేది లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నారు. దాన్నే ఇక్కడ బాబా చెప్తూ, రెండవది వృక్ష సామ్రాజ్యము, మూడవది క్రిమి కీటకాదులు, నాలుగవది ఫిష్, ఐదవది బర్డ్స్ అండ్ ద 6th ఎనిమల్స్. ఇక్కడ కుడి చేతి పక్కన 1 నుంచి 6 దశలుగా ఈ పరిణామ క్రమంలో జరిగిన ముఖ్యమైన మార్పులను ముఖ్యమైన దశలుగా చెప్పటం జరిగింది. అట్లా 6 దశలు అయిన తర్వాత 7వ దశలో 7th కార్డినల్ ఫారం, హ్యూమన్ ఫారం, ఆ పైన వృత్తాకారంలో ఉండే దాంట్లో నల్లటి రంగులో చూపించారు. హ్యూమన్ అంటే మానవ రూపం. 7th కార్డినల్ ఫారం, దాన్ని 7వ దశగా చూపించటం జరిగింది. The human form is the 7th and last in the chain of forms. అలా రూపాల పరిణామం జరగటం ఎందుకు జరిగింది? రూపాల పరిణామం చైతన్య పరిణామం కోసం రూపాల పరిణామం జరిగింది. రూపాల పరిణామం ద్వారా చైతన్యం కాదట, చైతన్యం కోసం రూపాల పరిణామం జరిగింది అని బాబా ఇక్కడ చెప్పటం జరిగింది. హ్యూమన్ ఫారం అందుకని 7వ స్థాయిలో 7వ దశలో మానవ రూపం వచ్చింది. లాస్ట్ ఇన్ ది చైన్ ఆఫ్ ఫార్మ్స్. అలా ఈ పరిణామ క్రమములో రూపాల అభివృద్ధి జరగటం అనేది మానవ రూపంతో ఆగిపోయింది. నో ఫర్దర్ ఫారం ఫాలోస్ ఇట్. ఇక మానవ రూపం తర్వాత అంతకు మించినటువంటి రూపం లేదు, అదే అల్టిమేట్. అందుకే బాబా స్టోన్ నుంచి కూడా జరగబోయే పరిణామంలో రాతిలో కూడా మానవ రూపం ముడుచుకొని దాగి ఉంది అనే విషయం ఇంతకు ముందు చెప్పటం జరిగింది. నో ఫర్దర్ ఫారం ఫాలోస్ ఇట్. ఇక మానవ రూపం తర్వాత అంతకు మించినటువంటి రూపం లేదు. బట్ నౌ ఇంటెలిజెన్స్ ఇన్ ది హ్యూమన్ ఫారం హ్యాస్ అటైన్డ్ ద ఇన్ఫినిట్ డిగ్రీ. ఇట్ ఈస్ క్లౌడెడ్ బై సంస్కారాస్.
మానవ రూపంలో కావలసినటువంటి బుద్ధే కాదు చైతన్యం అన్ని పూర్తిగా వికసించినా కూడా ఇన్ఫినిట్ డిగ్రీ, అది అనంతమైనటువంటి స్థాయిలో మనిషికి బుద్ధి వచ్చేసిందట. కానీ ఇట్ ఈస్ క్లౌడెడ్ బై సంస్కారాస్. ఆ బుద్ధి అనే అర్థం మీద దుమ్ము ధూళి పేరుకొనిపోయిందట. ఏంటి దుమ్మది? సంస్కారాలు. అంతవరకు ఏ పరిణామ క్రమంలో నేను వృక్షాన్ని, నేను క్రిమి కీటకాదులను, నేను చేపను, నేను పక్షిని, నేను జంతువుల్లో ప్రతి జంతువు, నేను అన్ని, కంగారు నేనే, సింహం, పులి, నక్క, జింక, అన్ని రకాల, ఆఖరి కోతి, అన్ని నేను అని వాటితో ఏకీభవించి నేను అదే అనే అటువంటి భ్రమలో గడిపినటువంటి ఆ అనుభవాల తాలూకు సంస్కారాలన్నీ కూడా ఈ బుద్ధి మీద పేరుకున్నాయట, బుద్ధి మీద చేరాయి. అందుకని హెన్స్ ద కర్టన్ బిట్వీన్ గాడ్ అండ్ ద హ్యూమన్ యాజ్ షోన్ ఇన్ ది డయాగ్రామ్. ఇక్కడ 34వ డయాగ్రామ్ లో చూసినట్టయితే పైన ఆ వృత్తాకారంలో కుడి చేతి పక్కన పరిణామం తర్వాత వచ్చిన మానవ రూపానికి నల్ల రంగు పెట్టాడు. నల్ల రంగు పెట్టి మధ్యలో ఒక గీత, ఆ గీత దానికి ఇట్లా రౌండ్లు చుట్టుకున్నటువంటి గీత, అదేంటంటే సంస్కారాలు. మనిషికి ఎదురుగానే దేవుడు ఉన్నాడు చూడండి. ఆ వృత్తాకారంలో సగంలో సంస్కారాలను చూపించి, సంస్కారాల వల్ల మానవుని యొక్క బుద్ధి మీద నల్ల రంగు చూపించి, ఆ నల్ల రంగు అనేటువంటి తెర, సంస్కారాల తెర ఏర్పడింది. అందుకని ఎదురుగానే లెఫ్ట్ సైడ్ చూడండి, తెల్లగా ఉంది గాడ్, 7th ప్లేన్. ఇక్కడ పరిణామ క్రమంలో 7వ రూపం మానవు. ఇక్కడ ఆంతరిక ప్రయాణం తర్వాత భూమికలు దాటి 7వ భూమికలో ఉన్నది భగవంతుని అనుభవం. ఈ 7వ భూమికలో ఉండే మనిషికి ఎదురుగానే భగవంతుని అనుభవం ఉన్నా కూడా ఈ మానవుని యొక్క మేధస్సు మీద, ఇంటెలిజెన్స్ మీద, బుద్ధి మీద పేరుకొని పోయిన సంస్కారాల వల్ల అతను ఎదురుగానే ఉన్న భగవంతుడిని చూడలేదు. క్లౌడెడ్ బై సంస్కారాస్, హెన్స్ ద కర్టన్ బిట్వీన్ గాడ్ అండ్ ద హ్యూమన్ యాజ్ షోన్ ఇన్ ది డయాగ్రామ్. ఆ పైన డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఈ మనిషికి భగవంతునికి మధ్యన ఈ వచ్చింది తెర ఏమిటి అంటే సంస్కారాల తెర. టు సీ గాడ్ ఆర్ గో టు గాడ్, దెన్ వన్ హ్యాస్ టు ట్రేస్ బ్యాక్. అందుకని అక్కడ ఎదురుగానే ఉన్న భగవంతునితో కలవాలన్నా, భగవంతునితో ఏకం కావాలన్నా, ఇక్కడ and the human as shown in the diagram, to see God or go to God, then one has to trace back through 7 stages. But now this entails what could be called the planes mark, that is the path through the 7 inner planes. అక్కడి నుంచి ఆ గీత ఇట్లా చూపించారు. అక్కడ ఉన్న మానవుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ భూమికల ద్వారా భగవంతుని చేరాలి. ఇక్కడ వృత్తంలో మనిషి పక్కనే దేవుణ్ణి చూపించినా పక్కకే అలా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ మనిషి యొక్క మనస్సు మీద, మేధస్సు మీద ఏర్పడినటువంటి సంస్కారాల తెర ఏదైతే ఉందో ఆ తెరను తొలగించుకొని భగవద్ అనుభూతికి పొందాలి అంటే అక్కడి నుంచి ఒక అడుగు ఇటేసి పక్కకు వెళ్ళటానికి వీల్లేదు. కిందికి వెళ్ళి మొదటి భూమిక నుంచి 6 భూమికలు దాటినాక 7వ భూమికలో వెళితే అక్కడ ఆ పక్కనే ఉన్నటువంటి భగవంతుని అనుభూతికి అంత ప్రయాణం చేయవలసి ఉంది. త్రూ ద 7 ఇన్నర్ ప్లేన్స్, 7 ఆంతరిక భూమికల ద్వారా ఆ ప్రయాణం చేయవలసి ఉంది. రిమెంబర్ దట్ ఆత్మ ఇట్ సెల్ఫ్ రిమైన్స్ ద సేమ్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. ఆత్మలో ఏమి తేడా రాలేదు. ఆత్మే కనబడే అటువంటి జంతు రూపం ధరించి
నేను పులిని, నేను సింహాన్ని అని భ్రమలో ఉన్నా కూడా ఆత్మలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మార్పు దేంట్లో వచ్చింది? అది భ్రమలో పొందే అనుభూతిలో తేడా వచ్చిందే కానీ ఆత్మ యొక్క అసలు స్థితిలో ఏ రకమైన మార్పు రాదు అనే విషయం బాబా మాటి మాటికి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆత్మలో ఎలాంటి మార్పు ఉండదు. పరిణామానికి ముందు పరిణామ దశల ద్వారా సాగుతున్నంతసేపు మళ్ళీ మానవ రూపంలో పునర్జన్మ క్రమంలో మళ్ళీ భూమికల్లో ప్రవేశించి 1వ భూమిక నుంచి 6వ భూమిక చేరి 7వ భూమికలోకి వచ్చి నేను భగవంతుణ్ణి అంటే నేను పరమాత్మను, ఆత్మ పరమాత్మ ఒక్కటే, నేను ఆత్మను నేను పరమాత్మను అనే అనుభూతి ఏదైతే 7వ భూమికలో పొందుతుందో అదే అనుభూతి ఆత్మ ఆ అనుభూతిని భ్రమలో అది కాకుండా వేరే అనుభూతి పొందుతుందే తప్ప దాని యొక్క నిజ స్థితిలో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. ఒక వ్యక్తి స్టేజ్ మీద 7 వేషాలు వేశాడు అనుకున్నాం. 7 వేషాలు వేశాడు. రాజుగా, నౌకరుగా, పేదవాడుగా, ధనవంతుడుగా, స్త్రీగా, పురుషుడుగా అని 7 రూపాలు వేశాడు. ఆ 7 రూపాలు వేసిన ఆ రూపం రూపాలు ఆ వేషధారణ చేసి నటించేవాడు లోపల వాడు సేమ్, వాళ్ళు మార్పు ఉంటుందా? ఉండదు. వాడు అలాగే ఉంటాడు. కానీ బయటికి మాత్రం వాడు వేసుకునే వేషధారణ మారుతుంది, మాట్లాడే మాటలు మారుతుంది. ఒకరు బిచ్చగాడుగా పేదవాడుగా ఉన్నప్పుడు ఏడుస్తాడు, అయ్యా ధర్మం చేయండి అంటాడు. ధనవంతుడుగా ఉన్నప్పుడు నేను ధనవంతుడిని, నాకు ఇంత ధనం ఉంది అని విర్రవీగుతాడు. అంటే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆత్మ మాత్రం ఏ మాత్రం తేడా లేకుండా ఆ పాత్రధారి మాత్రం లోపల వాడెవడో అలాగే ఉంటాడు. వాడు నవ్వుకుంటూ ఉంటాడు, ఇవన్నీ పాత్రలు నేను ఈ రకంగా ఇన్ని అనుభవాలను నేను ప్రదర్శిస్తున్నానా అని. అందుకని ఇక్కడ ఆత్మ మాత్రం అలాగే ఉంటుంది. Remember that Atma itself remains the same, unchanged through the assuming and dropping of all of these forms. ఇన్ని రూపాలు అంటే 84 లక్షల రూపాయలు అని చెప్పారు కదా, ఇన్ని వచ్చినా కూడా అన్ని రూపాలు తీసుకోవటం డ్రాప్ చేయటం అయినా కూడా ఆత్మ అలాగే ఉంటుంది. Now as we have noted, the human is the last form. ఇప్పుడు మనం తెలుసుకున్నట్టుగా మానవ రూపం చివరి రూపము. దేర్ ఈజ్ నో ఫార్మ్ బియాండ్ దిస్. మానవ రూపం తర్వాత ఇంకా అంతకు మించినటువంటి రూపం లేదు. అందుకని అక్కడ పునర్జన్మ క్రమం, మళ్ళీ మళ్ళీ ఆ మానవ రూపాన్నే ధరించాలి. ఇన్ ది సేమ్ వే అలాగే గాడ్ అబైడ్స్ ఇన్ ది 7th ప్లేన్, దేర్ ఈజ్ నో ఫర్దర్ ప్లేన్. అందుకని భగవంతుడు ఎప్పుడు ఉండేది ఏమిటి? భగవంతుడు అంటే నేను భగవంతుడను అనేది 7వ భూమిక యొక్క అనుభూతి. కాబట్టి భగవంతుడు ఎప్పుడు 7వ భూమికలోనే ఉంటాడు. ఆయన ఇన్ని మార్పులు జరిగినా కూడా పైకి అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? భ్రమలో జరుగుతున్నాయి. నిజానికి ఆయన రూపం అదే 7వ భూమికలో ఉన్నట్టు. ఎట్లా అయితే ఆత్మ అలాగే ఉంటుందో భగవంతుడు కూడా అలాగే 7వ భూమికలోనే ఆయన ఎప్పుడు ఉండేది. సేమ్ వే గాడ్ అబైడ్స్ ఇన్ ది 7th ప్లేన్, దేర్ ఈజ్ నో ఫర్దర్ ప్లేన్. 7వ భూమిక తర్వాత ఇంకా భూమిక లేదు. 8వ భూమిక 9వ భూమిక లేవు. 7వ భూమికే చివరిది. There is no further plane. So having achieved the human form as the culmination of the evolutionary process, if the Atma does not use that form to turn and reverse its course in the right direction towards the plane's mark, then it either remains where it is in the cycle of human forms or even reverts to animal or other forms. ఇక్కడ మానవ రూపం వచ్చిన తర్వాత మానవ రూపంలో నుంచి ఆ 7వ భూమికకు చేరుకోవటానికి ఆ ప్రయాణాన్ని ప్రారంభించకపోతే మానవుడు ఎక్కడుంటాడు? పునర్జన్మ క్రమం అనే క్రమంలో మళ్ళీ మళ్ళీ మానవ రూపాన్ని ధరించి మానవ రూపంలో కావలసినన్ని అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే
తన మార్గాన్ని భూమికల వైపుకు మరల్చుకొని భూమికల్లో ప్రయాణం ప్రారంభమవుతుందో అప్పుడు 7వ భూమికకు ప్రయాణం వెళ్ళిపోతాడు. అయితే అందుకని అప్పటి వరకు ఎక్కడ ఉంటాడు? మానవ రూపాలు ధరించే అటువంటి మళ్ళీ మానవ రూపాలు ధరించే పునర్జన్మ క్రమంలో ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్పబడింది, ఆర్ ఈవెన్ రివర్ట్స్ టు యానిమల్ ఆర్ అదర్ ఫార్మ్స్. ఇది తర్వాత బాబా తర్వాత కాలంలో ఒక 4వ భూమికలో శక్తులను దురుపయోగం చేసిన సందర్భంలో మాత్రమే రాతి రూపానికి మళ్ళీ ఆ ఆత్మ యొక్క చైతన్యం పడిపోతుంది. కానీ ఇంకెక్కడ కూడా మధ్యలో మానవ రూపం నుంచి కింది జంతుజాలానికి జంతు రూపాలకు పడిపోయే అవకాశం లేదు అనేది తర్వాత చెప్పారు. కానీ ఇక్కడ ఒక మాట బాబా ఆ మాటను కూడా వాడారు, రివర్ట్స్ టు యానిమల్ ఆర్ అదర్ ఫార్మ్స్. మన పురాణాల్లో చెప్పబడింది, నువ్వు ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతావు, ఇది అయిపోతావు, ఇదై పుడతావు అని. అంటే మళ్ళీ జంతుజాలంలో ఉండే రూపాలలో పుడతాడు మనిషి అనేది పురాణాలలో చెప్పబడింది. అది అపభ్రంశము. ఇక్కడ కూడా బాబా ఆ పిల్లలకు చెప్పే అప్పుడు మరి ఎందుచేత బాబా ఆ మాట వాడారో తెలియదు, కానీ జంతు రూపాలకు కూడా పడిపోవలసి వస్తుంది. మానవ రూపంలోనే తిరుగుతూ ఉండి జంతు రూపాలకు కూడా పడిపోవలసి వస్తుంది అనే మాట. ఎందుకంటే బాబా అమెరికా ట్రిప్ లో ఒకసారి ఒక ప్రేమికురాలు ఇంటికి పిలిచింది. వాళ్ళ ఇంట్లో ఒక వంట ఆవిడ ఉండేది, పని మనిషి. ఆమె చాలా దురుసుగా మాట్లాడేదట, కొంచెం ఎక్కువగా మాట్లాడేది, దురుసుగా మాట్లాడేది ఆమెను. కానీ మంచి ఆమె పని చాలా సక్రమంగా బాగా చేసేదట. అందుకని ఆమెను భరిస్తూ వచ్చానని యజమాని చెప్తూ బాబాకు చెప్పటం జరిగింది. అప్పుడు బాబా ఆమెను దగ్గరికి పిలిచి అన్నాడు, నువ్వు ఇలాగే దురుసుగా మాట్లాడుతూ ఉంటే పందివై పుడతావు అన్నాడు. ఎందుకంటే ఆమెకు పంది అంటే చాలా అసహ్యం అట. పందివై పుడతావు అన్నాడు. అప్పుడు బాబా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ, బాబా మనిషి జన్మ తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళటం, జంతు జన్మలు పొందటం అనేది లేదు అని చెప్పారు కదా, మరి ఇది ఎట్లా పాసిబుల్ అని అడిగితే బాబా నవ్వి ఊరుకున్నారు. వారం రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి చెప్పిందట, బాబా ఏం చేశారు మీరు, నాకు అర్థం కాలేదు. ఆమె ఎంత వినయంగా ఎంత బాగా మారిపోయిందంటే ఇప్పుడు అసలు ఆ మనిషేనా ఈమె అన్నంతగా మార్పు వచ్చింది ఆమెలో అన్నాడు. బాబా అన్నాడు, నేను చెప్పింది అందుకోసము అన్నాడు. అంటే ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆమెకు నువ్వు పందివై పుడతావు అని చెప్పటం, బాబా ఆమె పంది అవుతుంది అనే విషయం బాబా కూడా అవుతుంది అని అనుకోలేదు. ఆయన సర్వజ్ఞుడు కదా. ఆమె పందివై పుట్టదు అని తెలుసు బాబాకు. తెలిసి కూడా నువ్వు పందివై పుడతావు అన్నప్పుడు, ఎందుకంటే ఆమెకు అది చాలా అసహ్యం కనుక వెంటనే ఆమె తన స్వభావాన్ని మార్చుకుంది. చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, సహనంగా మారిపోయిందట. అలా మన పురాణాలు కానీ ఇవన్నిట్లో కూడా ప్రయోజనం, ఆ ప్రయోజనాన్ని ఆశించి ఒరే నువ్వు ఇలా చేస్తే ఇలా పుడతావురా అన్నప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, నువ్వు ఈ పనులు చేయకుండా ఉండాలిరా అని వాడికి ఒక రకమైనటువంటి హెచ్చరిక చేసినట్టు అన్నమాట. ఇక్కడ బాబా వాడినటువంటి ఆ మాట కూడా అలాగే, నువ్వు పందివై పుడతావు అంటే తర్వాత బాబా చెప్పాడు, అందుకని నేను ఆమెకు అది చెప్పాను, దాని ప్రయోజనం ఇప్పుడు నెరవేరింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఆమె పంది పుట్టదు అనే విషయం నాకు నేను చెప్పిన రోజే ఆ క్షణంలో కూడా నాకు తెలుసు అన్నారు బాబా. అలాగా ఇక్కడ కూడా బాబా ఆ పిల్లలకు ఎందుకు చెప్పారో ఆ చెప్పటంలో ఈ మాట దొరికింది. కానీ తర్వాత దాన్ని క్లియర్ చేసి మానవ రూపం తర్వాత 4th ప్లేన్ లో పవర్స్ ను దుర్వినియోగం చేసుకున్నప్పుడు తప్ప ఎప్పుడూ మానవ రూపం నుంచి మళ్ళీ కింది జంతు రూపాలకు వెళ్ళటం అనేది లేదు అని చెప్పారు బాబా. అది ఖచ్చితంగా అకార్డింగ్ టు ఇట్స్ యాక్షన్స్, దట్ ఈస్ టు సే సంస్కారాలు. అది ఎలా అవుతుంది సంస్కారాలు? ఎందుకు ఇక్కడ నువ్వు గాడిద పుడతావురా అంటే, గాడిద లాంటి జన్మ మానవ రూపంలోనే గాడిద లాంటి స్వభావంతో పుట్టొచ్చు వాడు. ఇక్కడ అకార్డింగ్ టు దట్ ఈస్ టు సే సంస్కారాస్, అకార్డింగ్ టు ఇట్స్ యాక్షన్స్. అంటే ఈ జన్మలో వాడు ఏ రకమైన పనులు చేస్తే దాని ఫలితంగా వచ్చే జన్మ అలా ఆ సంస్కారాల వల్ల అలాంటి జన్మ వస్తుంది. అంటే ఆ సంస్కారాల వల్ల
ఆ జంతువుకు సంబంధించినటువంటి ప్రవర్తన లక్షణాలు రావచ్చు అనేది అక్కడ ఇది, కానీ జంతు రూపమే వస్తుంది అనేది మాత్రం తప్పు. That it goes on turning and turning round and round like an ox in the oil mill. గానుగకు ఎద్దును కడతారు, ఆ ఎద్దు మెడకి కాణి కడతారు, ఆ కాణి పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది, పాపం పొద్దుల్లా తిరుగుతుంది. మామూలు ఏదన్నా బండి కట్టినా లేదా నాగలికి కట్టినా కూడా ఆ చేనంతా దున్నేది నాగలికి కట్టితే కాడి ఒక బండి కాడి కట్టినట్టయితే ఎంత దూరమో వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ గానుగ కట్టినటువంటి ఎద్దు ఎలాగైతే ఆ దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది, రోజంతా తిరిగినా అక్కడే ఉంటుంది, ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. అట్లాగే ఇక్కడ మానవ రూపంలో ఈ పునర్జన్మ క్రమంలో ఆ ముందుకు వెళ్ళటము, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటం అనేది లేకుండా ఒక చోటనే తిరుగుతూ ఉండేటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. Thus it goes on turning and turning round and round like an ox in the oil mill. గానుగ కట్టిన ఎద్దులాగా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి ముందుకు వెళ్ళలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొసీడింగ్ ఆన్ టు ది ప్లేన్స్ మార్గ్, ఇక్కడ మరి మానవ రూపంలో మరి ముందుకెళ్ళాలి అంటే పరిణామక్రమం అయిన తర్వాత మళ్ళీ గమ్యం చేరటానికి వెంటనే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి కదా. ప్రవేశించకుండా గానిగెద్దులాగా ఇక్కడే సుడిగుండంలో తిరిగినట్టుగా తిరుగుతూ ఉండటం ఎందుకంటే సంస్కారాల వల్ల అలా జరుగుతుంది. ఫర్ దిస్ ఆన్వర్డ్ ప్రోగ్రెస్ ఇలా డీటెయిల్స్ ది టర్నింగ్ ఆఫ్ ద మైండ్ which does not ordinarily happen. Indeed, it is accomplished only with the greatest of difficulty. ఇక్కడ మరి మానవ రూపం వచ్చిన తర్వాత మానవ రూపంలో మరి 1, 2, 10, 20 జన్మల్లో ఆ అనుభవాలన్నీ పొంది వెంటనే ఆధ్యాత్మిక మార్గంలో చేరాలి కదా. చేరకుండా 84 లక్షల జన్మలు అన్నారు. ఎందుకు అంత లాంగ్ అంటే ఇక్కడ గానుగ కట్టిన ఎద్దులాగా అక్కడే తిరుగుతూ ఉంటాడట, గాని ఆ మార్గంలో ప్రవేశించే ఆ మార్గంలోకి ఆ ప్రవేశము లభించదట. ఎంటైల్ ది టర్నింగ్ ఆఫ్ ది మైండ్, ఎందుకంటే మనస్సు ఈ తిరిగే అటువంటి గానుగెద్దు తిరిగే ఎట్లా అయితే ఈ గానుగు చుట్టే తిరిగే అటువంటి దానికి దాంట్లో ఆ గురువులో పడిపోయిందో, ఆ మార్గంలో అంటే ఆ ధోనిలో పడిపోయిందో, దాని నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే మనస్సు ఇంతకు ముందు బాబా చెప్పినట్టుగా ఉలట్ మార్గ్ అన్నారు బాబా, అబౌట్ టర్న్ కావాలట. ముందుకు వెళ్తుంటే ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడంతే, ఆ వెనక వైపు వెళ్ళాలట. దీన్ని ది నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లో దాంట్లో బాబూజీ చెప్పాడు. ఆ ఆంతరంగిక మార్గంలో ప్రవేశించాలి అంటే ఆ కటుల్ సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి ద్వారము, మొదటి భూమికలోకి తీసుకెళ్లే ద్వారం మన దగ్గరే ఉంటుందట. మనం దానికి వీపు చేసి నిలబడతామట. ప్రపంచం వైపు మొహము, దాని వైపు వీపు చేసి నిలబడతామట. అందుకనే బాబా అవతారుడుగా వచ్చినప్పుడు ఆ మొదటి భూమికలోకి చేరే సూక్ష్మ ప్రపంచంలోనికి చేరే ఆ ద్వారం, మూసివేసి ఉన్న ద్వారానికి రంధ్రం చేస్తాడట. అదే ఆయన చేసే పని అట. ఆ చేయగానే అక్కడి నుంచి వచ్చిన వెలుగును బట్టి వెనక్కి తిరుగుతారట. అందరూ వెనక్కి తిరిగే అటువంటి అవకాశం అందరికీ దొరుకుతుందట. అప్పుడు ఇక్కడ మాత్రం మామూలుగా అయితే మనస్సు వెనక్కి తిరిగి ఆధ్యాత్మిక మార్గంలో మొదటి భూమికలో ప్రవేశించటానికి చాలా కష్టమట. గ్రేటెస్ట్ ఆఫ్ డిఫికల్టీ, విత్ ది గ్రేటెస్ట్ ఆఫ్ డిఫికల్టీ, చాలా కష్టమైన విషయం అట అది. సో వాట్ షుడ్ బి డన్, మరి అయితే దానికోసం ఏం చేయాలి? యాజ్ ఎ జనరల్ రూల్ యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ వన్ హూ కెన్ టర్న్ యువర్ మైండ్. మన నుంచి మనం తిరగలేదు, మన మనస్సు అది తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది కాబట్టి మెడలు పట్టుకుంటాయి. వెనకకు చూడరా అంటే చూడలేరు, అబ్బా అంటాడు. ఇటు తిరగమంటే ఇటు తిరగలేడు, ఇటు తిరగమంటే ఇటు తిరగలేడు. స్ట్రైట్ గా చూడటం ఒక్కటే ఉంటుంది, ఆ మెడ తిరగదు, ఎందుకంటే పట్టుకుంది, మెడలు పట్టుకున్నాయి అంటారు. అట్లాగే ఇప్పుడు మానవుని మనస్సు ప్రపంచంలో
చిక్కుకొని ఉందన్నమాట. అది వెనుక వైపు ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు మరలటానికి దానికి సాధ్యం కాదు. అందుకని దాన్ని తిప్పగలిగిన వాడు రావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీ ఏదో చేసుకొని దానికి మళ్ళీ మన మెడ వెనుక వైపు తిరిగేలాగా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మనస్సును వెనక్కి తిప్పుకోవటానికి అది హెల్ప్ ఆఫ్ వన్ హూ కెన్ టర్న్ యువర్ మైండ్. మీ మనస్సును వెనక్కు తిప్పేవాడు కావాలి. ఎవడు వాడు? అండ్ హూ మైట్ దిస్ బి? ఎవరతను? ఏ సద్గురు. అన్ని సర్వము తెలిసిన వాడు, మన సంస్కారాల యొక్క చిక్కు తెలిసిన వాడు, మనం ఎక్కడ చిక్కుకొని పోయామో అక్కడి నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నామో తెలిసిన వాడు సద్గురువు. ఆయన సహాయం ఉంటే తప్ప మన మనస్సు ఆధ్యాత్మిక మార్గం వైపు తిరగదు. అండ్ హౌ వుడ్ ఏ సద్గురు అకాంప్లిష్ దిస్? సద్గురువు దీన్ని ఎలా మన కోసం చేసి పెడతాడు? టర్నింగ్ యువర్ మైండ్ అండ్ పుషింగ్ యూ ఆన్ ఇంటూ ద ప్లేన్స్ మార్గ్. ఆ భూమికల మార్గం అనే దాంట్లో ప్రవేశపెట్టడం ఆయన ఎలా చేస్తాడు? బై మీన్స్ ఆఫ్ యువర్ డీప్ డివోషన్ అండ్ ప్రొఫౌండ్ లవ్ ఫార్ హిమ్. ఆయన పట్ల నీకున్నటువంటి భక్తి, ఆయన పట్ల నీకున్నటువంటి అచంచలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి ప్రేమ, అది మాత్రం ఆయన నీ కోసం ఆ పని చేసేలాగా చేస్తుందట. సచ్ ఈస్ ది కాస్ట్. ఇది మొదటి నుంచి బాబా పిల్లలకు చెప్తూనే వస్తున్నారు. అందుకని పిల్లలకు యు ఇంక్రీజ్ లవ్ అని చెప్తూ ఉండేవారు. అందుకని వాళ్ళ ప్రేమను పెంచుకున్నారు కాబట్టి కొద్ది రోజుల్లోనే వాళ్లకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలు వర్ణనాతీతం. సచ్ ఈస్ ది కాస్ట్, సచ్ ఈస్ ద ప్రైజ్ దట్ హీ ఎగ్జాక్ట్స్. ఆయనకు మనం చెల్లించుకోవలసినటువంటి మూల్యం అదే. సో డియర్ బాయ్స్, క్రియేట్ లవ్. ఇక్కడ బాబా వాళ్ళకు చెప్తున్నాడు, ఇది 27 కదా, అందుకని బాబా చెప్తున్నాడు, డియర్ బాయ్స్ క్రియేట్ లవ్. మీరు ప్రేమను సృష్టించుకోండి. ఊరికే అందుకే బాబా 1955 సావాసులో కూడా చెప్పింది 3 అన్ఇంపార్టెంట్ థింగ్స్. మీరు పూలదండలు వేయటం, సాష్టాంగ దండం పెట్టడం, భజనలు పాడటం, ఇవన్నీ దండగరా బాబు. హృదయాన్ని తెరవండి, హృదయంలో నా ప్రేమ నింపండి. రోజు మనం ది బిలవెడ్ గాడ్ హెల్ప్ us all to love you more and more and more and more and still yet more, more and more and still yet more. బాబా ఈ పిల్లలకు కూడా అదే చెప్తున్నారు. మీరు క్రియేట్ లవ్. Yours is the rare good fortune of having a Sadguru in your midst. Indeed, a Sadguru who is ready and anxious to see you making sincere efforts towards the realization of self. So love him with all your might. Love him with all your heart and soul. Try to create your love for him, and he will surely turn your mind and your eyes, showing you God and pushing you onwards towards him. అందుకని ప్రేమ బాబా ఇచ్చినట్టు 59లో ఇచ్చిన ప్రేమలో ఉన్న పదాలన్నీ ఇక్కడ చెప్పాడు 27లో బాబా పిల్లలకు. సో ఇక్కడికి ఆపేద్దాము. మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ గారు.